మెడ నరాలు అరిగిపోయి పారాలిసిస్ వచ్చిన పేషెంట్కి రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నమస్తే అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. మా మదరు రాజమండ్రి నుంచి. యాక్చువల్గా ఏంటంటే ఆవిడకి ప్రాబ్లమ్ టోటల్గా నడవలేకపోవడం, చేతులు అవి హ్యాండ్స్ అవి రేస్ చేయలేకపోవడం, అంటే లైక్ పారాలిసిస్ లాగా వచ్చింది. సో అది ఆల్మోస్ట్ 1 month పైన నుంచి వచ్చింది. సో చాలా హాస్పిటల్ తిప్పాను, ఇంకా రాజమండ్రిలో వేరే వేరే హాస్పిటల్ తిప్పించాను. బట్ ఏంటంటే అందరూ చాలామంది ఏదో ప్రాబ్లం అన్నారు, మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అన్నారు, ఇది అన్నారు. సో నాకు వేరే ఫ్రెండ్ ద్వారా వచ్చి ఇక్కడ సార్ దగ్గరికి వచ్చాను, మాధవరెడ్డి సార్ దగ్గరికి వచ్చాను. సో C3 దగ్గర ప్రాబ్లం అని చెప్పి అన్నారు. సో దానికి సర్జరీ చేస్తే క్లియర్ అవుద్ది అన్నారు. సో ఆల్మోస్ట్ 60% 70% ప్యారలైజ్ అయిన పర్సన్ ఇప్పుడు ఆ సర్జరీ అయ్యి ఆల్మోస్ట్ 1 month కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ 90% రికవరీ అయిపోయింది. చాలా ఇప్పుడు నడుస్తున్నారు, చాలా వరకు నడుస్తున్నారు, హ్యాండ్స్ అవి చేస్తున్నారు, మామూలుగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఏంటంటే టోటల్గా బెడ్ మీద ఇంకా ఎవరైనా సపోర్ట్ లేకుండా కదలలేని పరిస్థితిలోంచి ఇప్పుడు చాలా రికవర్ అయ్యారు. సో చాలా హ్యాపీ. మదర్ కూడా ఇప్పుడు ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, సర్వైకల్ మైలోపతిని ఎంత తొందరగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.